హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు జూలై 11వ తేదీన వీళ్ళందరికీ ఒక కొత్త కార్యక్రమం ద్వారా 5,000 రూపాయలు విడుదల చేయబోతున్నారు. ఎవరెవరికి ఈ 5,000 రూపాయలు విడుదల చేస్తారు, ఈ కార్యక్రమం ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద ప్రతి జిల్లాల్లో 3 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాల్లో అర్హత కలిగిన 3 కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున జూలై 11వ తేదీన ప్రోత్సాహకం అందించనున్నట్లు సమాచారం. ఒకవేళ అర్హుల సంఖ్య ఎక్కువగా ఉంటే లక్కీ డ్రా విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇదే కాకుండా 2 కాన్పుల మధ్య కనీసం 2 ఏళ్ల విరామం పాటించిన 6 దంపతులను కూడా ఒక్కో జంటకు 5,000 రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కుటుంబ ఆరోగ్యం, తల్లి శిశు సంక్షేమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2 కాన్పుల మధ్య తగిన విరామం ఉండడం వల్ల తల్లుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు మాతృ మరణాలు సుమారు 30% వరకు, శిశు మరణాలు సుమారు 10% వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రోత్సాహకానికి సంబంధించి ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రస్తుతం ఎలాంటి అధికారిక సమాచారం లేదు. జూలై 11న నిర్వహించే కార్యక్రమంలో అర్హులైన కుటుంబాలను అధికారులు ఎంపిక చేసి ప్రోత్సాహకం అందించే అవకాశం ఉంది. సో పూర్తి అధికారిక వివరాలు విడుదలైతే వాటిని కూడా మీకు తెలియజేస్తాను. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటి? 3 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు ప్రభుత్వం ప్రోత్సాహకం ఇవ్వడం సరైన నిర్ణయమేనా? అలాగే కాన్పుల మధ్య 2 ఏళ్ల విరామం పాటించిన వారికి నగదు ప్రోత్సాహకం ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.